నైస్. ఇంతకీ మన వాళ్ళంతా ఎక్కడున్నారు? గ్రేగన్, సైమన్. గ్రేగ్ నేను కాలేజీలో గేమ్స్ ఆడేవాళ్ళం. మనిషి మంచివాడే గాని కొంచెం మూర్ఖత్వం ఉంది. సైమన్ దేవుడు ఈ జీవితాన్ని ఇచ్చింది అనుభవించడానికే అని నమ్మేవాడు. చూపు మంచిదే గాని బుద్ధే సరిగ్గా ఉండదు. సింథియా గ్రేక్ ప్రియురాలు, లేత కొబ్బరి ముక్క లాంటిది. ఐమ్ సైమన్. హలో. కర్మ తన రంగు చూసి మురిసిపోతుంది. తనకి సైమన్ అంటే చాలా ఇష్టం, కానీ సైమన్ కి నా మాజీ ప్రియురాలు ఎలిషా అంటేనే ఇష్టం. తన గురించి నాకు బాగా తెలుసు. తనకి సెక్స్ అంటే చాలా ఇష్టం. సెక్స్ గురించి ఏవైనా చేస్తుంది. సరే, మనలో ఎవరి దగ్గర నా మ్యాప్ ఇన్విటేషన్ ఉందా? మనల్ని తీసుకెళ్ళడానికి వచ్చిన బోటు ఇక్కడే ఉండాలి, వెళ్ళిపోయినా ఏంటి? అవును నిజమే, నాకు అలాగే అనిపిస్తుంది. వాళ్ళు మనల్ని 5 గంటలకు కదా రమ్మంది. అవును, కానీ ఇప్పుడు టైం 5:15 సైమన్. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? నేను ఒకప్పుడు వెళ్లిన భూతాల దెబ్బకు వాళ్ళు వెళ్లాలనుకుంటున్నారు. ఆ భగవంతుడే వాళ్ళని రక్షించాలి. నమ్మవు కానీ ఇక్కడ భలే ఉంది. నువ్వు కూడా వచ్చి ఉండాల్సింది. ఇక్కడున్న ఆనందాన్ని జీవితంలో ఎప్పుడూ పొందలేదు. హలో, ఈ సెల్ ఫోన్ లైన్ అసలు సరిగ్గా పనిచేయడం లేదు. హలో, వినిపిస్తుందా? ఎక్కడున్నావు నువ్వు? హలో. ఓ షిట్. ఇప్పుడు చెప్పు, ఎక్కడికి వెళ్దాం అంటావు మనం? హలో. ఎవరు నువ్వు? నీకేం కావాలి? గుడ్ ఈవినింగ్. వాతావరణం చాలా బాగుంది కదా? నీ చెవులు సరిగ్గా పనిచేస్తున్నట్లేవు. ఏం కావాలి అని అడిగాను. నేను మీ పడవను అద్దెకి తీసుకోవాలనుకుంటున్నాను. ఈ పడవ కావాలా? ఇది చెడిపోయింది. ఇది చేపలు పడ్డానికే తప్ప ప్రయాణానికి పనికిరాదు. ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? అదే, ఆ దీవిలో పెద్ద పార్టీ జరుగుతుంది, దానికి మాకు ఇన్విటేషన్ వచ్చింది. అసలు నీ మెదడు చెడిపోయింది అనుకుంటాను, అవునా? లేకపోతే ఏంటి అక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు తిక్కగా? చూడండి, మీకు ఎంత కావాలో చెప్పండి. ఎందుకు అనవసరంగా వచ్చిన బేరాన్ని చెడగొట్టుకుంటారు? ఎంత ఇమ్మంటారు? అసలు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు చెప్పు. ఆగకండి. ఎంత అడిగారు? అది మరి ఎంత ఇస్తావు? $300 ఇద్దాం అనుకుంటున్నాను. $300? అది కాదండి, ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే ఇంకా ఎక్కువ మరి ఎంత ఇస్తావు? అమ్మాయిలు మీరు ఎక్కడికి వెళ్ళాలి? మేమంతా ఒకటే. ఈ మ్యాప్ ప్రకారం మమ్మల్ని అందరినీ అక్కడికి తీసుకెళ్ళండి. ఏంటి మీరు వీళ్ళకి పిచ్చి అనుకుంటా? నాకు అలా అనిపించడం లేదు. ఏమంటున్నారు? ఇంకా విషయాన్ని వదిలేయండి. అవును, వదిలేయండి. ఇక్కడి నుంచి మాట్లాడకుండా వెళ్ళిపోండి. కానీ ఎందుకు? ఏంటి ఎందుకు? ఎందుకు అని అడుగుతాడేంటి వీడు? అందరూ ఆ దీవిని ఏమంటారో తెలుసా? భూతాల దిబ్బ అంటారు. భూతాల దిబ్బ? నిజంగా భూతాల దిబ్బ? అక్కడికెడితే తిరిగి రారు. చూడండి, మీరు అనవసరంగా కోపడుతున్నట్టున్నారు. మీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళండి. మనుషుల ప్రాణాలు కొనేంత డబ్బు ఎవరి దగ్గర ఉండదు. ఈ డబ్బు నువ్వే ఉంచుకో. ఇదిగో చూడండి, తీసుకెళ్ళడానికి 500, తీసుకురావడానికి 500 ఇస్తాను. అంత పెద్ద మొత్తం ఆఫర్ చేస్తున్నావంటే ఏదో ప్లాన్ తోనే వచ్చుంటావు మిస్టర్ సైమన్. మీ పేరు? కర్క్. నా పేరు. మీరు కెప్టెన్ కర్క్. మీకు డబ్బంటే చాలా ఇష్టం అనుకుంటాను.
నా మీద జోకులేసే వాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు. ఇక మనం బయలుదేరదాం. పోను పోను మీరే నా గురించి తెలుసుకుంటారు. ఇవ్వు. ఓకే రండి, కమాన్. సింధియా త్వరగా రా. కెప్టెన్, కెప్టెన్, నేను అక్కడికి రాను. మీరు దయచేసి వెళ్ళకండి. ఆ దీవిలో దుష్ట శక్తులున్నాయి. నువ్వు బోటు నడపడం గురించి ఆలోచించాలి, దుష్ట శక్తుల గురించి ఆలోచించకూడదు శైలేష్. షిట్. ఏం జరిగింది? కాస్పర్ అనే కెప్టెన్ అటువైపు వస్తోంది. తను యుఎస్ఏ నేవీలో చీఫ్ ఆఫీసర్ గా పనిచేస్తోంది. వస్తే రానివ్వండి, మనం ఎందుకు భయపడాలి? ఆ, వాళ్ళు కస్టమ్స్ వాళ్ళు గన్స్ డ్రగ్స్ కోసం వెతుకుతూ ఉంటారు. అందులోనూ తను మహా ఘటుకురాలు. తనంటే అందరూ భయపడతారు. ఇంకెంత కావాలో చెప్పు, సైమన్. కానీ ఆలోచించకుండా తీసుకెళ్ళు. ష్యూర్, తప్పకుండా. ఓ, మీరు అడిగినంత డబ్బిస్తుంటే నాకే అభ్యంతరం ఉంటుంది. ఇదిగో తీసుకో. పర్మిషన్ లేని వాళ్ళెవరూ ఈ ఓడరేవు ద్వారా ప్రయాణం చేయడానికి వీల్లేదు. బోట్ను వేగంగా పోనివ్వండి. అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించండి. నేను అసలు అక్కడికే వెళుతున్నాను. మీరు రెచ్చిపోకపోతే ఫ్రీగా తీసుకెళ్లేవాడిని. ఇప్పుడు ఎలా ఉందో గానీ ఆ భూతాల దెబ్బ ఇదివరకు అద్భుతంగా ఉండేది. నువ్వు ఇంతకు ముందు ఎప్పుడైనా వెళ్ళావా? భలేవాడవే. వెళ్ళడమా? వయసులో ఉన్న అందమైన అమ్మాయిలా ఉంటుందా దీవి? ఇదివరకు చాలా మంది టూరిస్టులు వచ్చేవాళ్ళు, ఇప్పుడే రావడం తగ్గించేశారు. చాలా రోజుల తర్వాత పెద్ద పోటుగాళ్లు మీరే వచ్చారు. వావ్. రా, ఎక్కడికి? మనం వెళ్ళి ఈత కొడదాం రా. ఈత కొట్టడానికి వచ్చింది ఇక్కడికి? ఈ లొకేషన్ చూస్తుంటేనే మూడొస్తుంది. త్వరగా రా. రా మ్యాన్. ఓ సూపర్. Oh my god. Oh, that's cold, baby. No. You big wimp. No, go. You have a good తెలుగు swim, baby. పలక సమర్పించు. తెలుగు పలక సమర్పించు. ఇక్కడ చల్లగా ఉండదు, నా ఒళ్ళు కాలిపోతుంది. త్వరగా రా. నువ్వు రాకపోతే నేను ఎవరినైనా చూసుకుంటాను. అతను మన నుంచి తప్పించుకోవడానికి వీలేదు. ఈసారి ఎలాగైనా కెప్టెన్ కిర్కిని పట్టుకొని తీరాలి. ఈ వాంతులు ఎందుకు అవుతున్నాయో నాకు అర్థం కావడం లేదు. నువ్వేదో తినకూడని తినుంటావు. ఓ, నాకు తెలుసులే. వాతావరణం చాలా బాగుంది. వాతావరణం మారింది కదా, ఈ గాలి నాకు పడట్లేదు, అందుకే ఇలా వాంతులు అవుతున్నాయి. ఏయ్, నువ్వు అనవసరంగా ఫీల్ అవుతున్నట్టున్నావు. ఇదిగో ఈ బియ్య తాగు, అంతా సర్దుకుంటుంది. త్వరగా రా. ఏ మ్యాట్, స్వర్గం చూద్దాం రమ్మంటుంటే ఏంటి నువ్వు?
మ్యాట్ నాతో పరాచికలాడదు. మ్యాట్ ఎక్కడికి వెళ్ళావు నువ్వు? మ్యాట్ I want to give this to you. What's this for? It's for your protection. It's okay, I'm on the pill. It'll ward off evil spirits. Protect you and your friends from harm. Whatever, Gandalf. మ్యాట్ ఎక్కడున్నావు నువ్వు? మ్యాట్ నాకు భయంగా ఉంది, త్వరగా రా. ఇది ఏంటి? మ్యాట్ మ్యాట్ ఏంటిది? మ్యాట్ ఏంటి? నువ్వు లోపలున్నావా? మ్యాట్ పలకవేంటి? ఎక్కడున్నావు మ్యాట్? మ్యాట్ 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 Hey, Cap, I can get a little closer to him. No, let's keep our distance and see where he's headed. ఎవరు లేరు. కమాన్. ఏయ్ ఏంటది? కెప్టెన్, లోతు చాలా తక్కువగా ఉంది. ఓకే శైలేష్. అదిగో మన దీవి వచ్చేసింది. ఓకే ఓకే, ఓకే come on, come on. రండి వెళదాం. కమాన్. ఈ దీవే దగ్గరకు వచ్చేసాం. కెప్టెన్, ఒడ్డు తగులుతోంది. చాలా బాగుంది కదా. బ్యూటిఫుల్. లొకేషన్ భలే ఉంది కదా. త్వరగా రా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటావు? వాళ్ళని వదిలేద్దాం. మనం విశ్రాంతి తీసుకోవడానికి మంచి చోటు చూస్తాను. సరుకంతా దించేద్దాం. ఒకవేళ కాస్పర్ వస్తే బోట్లో ఏమీ దొరకదు, మనకి ప్రమాదం ఉండదు. బోట్లో ఏమీ దొరకదు, మనకి ప్రమాదం ఉండదు.
ఈ ప్రకృతికి నువ్వు పక్కన ఉంటే నాకు ఎంతో సరదాగా ఉంది తెలుసా. రా నీ పని చెప్తా రూమ్లోకి. అనారోగ్యం అదేంటి, అది మామూలు దానేం కాదు. తట్టుకోలేకపోతున్నాను. మనం అటు వెళ్ళాలి. సైమన్ సైమన్ ఆగు, ఏది నేను చూస్తాను. ఇదిగో చూడు. చూడు, ఈ అడవిలో నువ్వు గైడ్గా పనికిరావు. ఏమన్నా? నాతో రా, నేను తీసుకెళ్తాను. మొత్తానికి చాలా తెలివైందిరా. యా, చాలా తెలివైన క్యాండిడేట్ సోదరా. అంత తేలిగ్గా పడదు, కష్టపడు. కమాన్. ఇదే దారి. చూస్తారా విచిత్రంగా బుడగలు వస్తున్నాయి. కెప్టెన్, కెప్టెన్, చూస్తుంటే తుఫాన్ వచ్చేలా ఉంది. రావచ్చు, అది మనకే మంచిది. ఒకవేళ తుఫాను గనక వస్తే కాస్పర్ మన మీద అటాక్ చేయకుండా అది అడ్డుపడుతుంది. వచ్చిన వాళ్ళందరూ ఏమైపోతారు? ఇది అసలే నిర్మానుష్యమైనది. ఇవి వాళ్ళ పరిస్థితి ఏమిటి? నేను వాళ్ళ గురించి ఆలోచించడం లేదు, కాస్పర్ నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తున్నాను. నువ్వు అర్జెంటుగా సరుకు దించేయి. సరే కెప్టెన్. చూడు, ఈ గొడవలన్నీ సర్దుమడిగిన తర్వాత తీసుకువెళదాం. నీకేమైనా శబ్దం వినిపించిందా? నాకేం వినపడలేదు. ఇక్కడ ఎవరు లేరే. ఏమైపోయి ఉంటారు? లేకపోతే మనకే మంచిది. ఇవన్నీ మనమే తిని మనమే తాగి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఏమంటారు? నీకెందుకు వచ్చిందో గానీ చాలా మంచి ఆలోచనే. నాకెప్పుడు మంచి ఆలోచనలు వస్తాయి. గ్రేగేటల్ గా ఉంటాడు. నాకు తెలుసు, నేను చెప్పనా? అతను ఎప్పుడు సరదాగా ఉంటాడో నాకు బాగా తెలుసు. అంత బాగా తెలుసా? భలే చెప్పావు, నువ్వు సరదాగా ఉంటావు. నువ్వు కూడా. ఏంటి ఇక్కడేదో ప్రమాదం జరిగినట్టుందే. జరిగితే జరగని మనకెందుకు? ఇంత మందు సరంజామా అవి ఇవి ఏర్పాటు చేశారంటే పార్టీ చాలా పెద్దదై ఉంటుంది. కానీ ఎవరు కనపడటం లేదే. సరే, ఇప్పుడు ఏం చేద్దాం. Cheers. ఎలా ఉంది? అదుర్సురా. అయితే మొదలెడదామా? ఆలస్యం ఎందుకు? మీకెవరికి బాధ అనిపించట్లేదా? మనం చాలా దూరంగా ఒక దీవిలో ఉన్నాం. మనలో కూడా ఎవరికైనా హాని జరగచ్చు కదా. బాధపడతావు ఎందుకు? ఇక్కడ ఇన్ని ఏర్పాట్లు మన కోసం చేశారు కదా, మనం జాలీగా ఎంజాయ్ చేద్దాం. ఇవన్నీ పట్టించుకుంటే ఎలా? తెలుగు పలక సమర్పించు. తెలుగు పలక సమర్పించు. సరే, మీరంతా ఎంజాయ్ చేయండి. నేను ఏదైనా ప్రమాదం జరిగిందేమో ఎంక్వైరీ చేస్తాను. ఓకే, నాతో ఎవరైనా వస్తారా? నేను మాత్రం ఖచ్చితంగా రావడం లేదు. నేను సింధియా ఇక్కడే డ్యూటీలో పడుకుంటూ కాలక్షేపం చేస్తాం. ఏమంటా బేబీ? నేనెందుకు కాదంటాను. ఓకే, నేను నీతో వస్తాను. నాకు కూడా చక్కెరకేళ్ళంటే చాలా ఇష్టం. చాలా బాగుంటాయి. అడవిలో పెరిగాయి కదా. అయితే నీ సంగతి ఏంటి సైమన్? మీ ఆడవాళ్ళిద్దరిని ఒంటరిగా ఎలా పంపుతాను? మగాని నేను వస్తాను. అవును, నాకు మూడు వచ్చినప్పుడు మంచి మగాడు కావాలి. నీకు కావలసిన బలశాలే అక్కడ దొరుకుతాడులే. సరే, వెళదాం పదండి. లేనిపోరు పని పెట్టాడు ఈ క్యాప్టెన్.
కెప్టెన్ మీరు ఎక్కడున్నారు? ఊరికే అరవడం ఆపి ముందు నీ సత్తా చూపించు. నా సత్తా నీకు చూపిస్తాను. ఏయ్! ఏంటిది? చూస్తుంటే వర్షం పడేలా ఉంది. ఇంకా ఇక్కడ లాభం లేనట్టుంది. మనం దుకాణం లోపల పెడదాం. అక్కడైతే చాలా బాగుంటుంది. ఈ కాలస్యం ఎందుకు? అమ్మాయి మెల్లగా లోపలికి తీసుకెళ్తే నాకింకా ఏయ్! ఓ వర్షమా ఈ కాలం చేయను. ఏయ్! ఇదొకటి. ఏయ్! ఏయ్, ఏయ్, ఆగు ఆగు. ఏమిటా తొందర? అరవకు. ఏయ్, నీరో తెచ్చావా? నిన్నే. ఏయ్, ఎక్కడికి? ఉంటే ఉంటుందిలే, పర్వాలేదు, త్వరగా రా. ఏమిటి? అయ్యో నా ఏమిటి ప్రాబ్లం అర్థం వెతుకుతున్నావ్? చేసుకోవడం లేదు డార్లింగ్. ఏయ్, త్వరగా రా. మన రమ్మంటుంటే. పనికి కావాల్సిన ముఖ్యమైన ఆయుధాలు ఇక్కడెక్కడ కనపడటం లేదు. బయట వదిలేసి వచ్చానేమో, వెళ్ళి చూసొస్తాను. ఓ. హలో. ఇక్కడ ప్రశాంతంగా ఉంది. ప్రశాంతంగా ఉంది కాబట్టి మనం సరదాగా ఏదైనా ఆట ఆడుకుంటే బాగుంటుందేమో. ఏమంటావు ఎలీషా? నువ్వు వాడాలనుకునే ఆటలు నీ వరకే పరిమితం చేసుకో సైమన్. అవును, అతనేంటి కొత్తగా మాట్లాడుతున్నాడు? ఈ గుంట పడలేదే. హ. శైలేష్, సరుకు దించేసావా? శైలేష్, గ్రేగ్! 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 ఏమిటి ఆలస్యం? త్వరగా రా. ఏమిటి ఆలస్యం? వావ్, విచిత్రంగా ఉంది. ఇంతకీ అసలు అదేంటి? ఇదో శతాబ్దం క్రితం కట్టినట్టు అనిపిస్తోంది. ఏంటి సైమన్? శతాబ్దం క్రితమా? అవును, చూడటానికి అలాగే ఉంది. మనం అక్కడికి వెళ్ళి చూద్దామా? అనవసరంగా అక్కడ దాకా వెళ్ళడం ఎందుకు? ఏదేమైనా దగ్గరికి వెళ్ళి చూస్తేనే కదా అదేంటో మనకు తెలుస్తుంది. మీరు వస్తారా? నన్ను ఒక్కదాన్ని వెళ్ళమంటారా? అలేక నువ్వెప్పుడు హర్రర్ సినిమాలు చూడలేదా? అక్కడికి వెళ్ళడం అంత మంచిది కాదు. నువ్వు లోపలికి వెళ్ళడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. జాగ్రత్త సైమన్, ఏమైనా జరగచ్చు. మీకు లేని భయం నాకెందుకు? హలో,
ఇందులో అలీషా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? మిగతా వాళ్ళందరూ ఎక్కడా? ముందా తలుపు మోయండి. మొత్తానికి నాకు పెట్టారు. సరే ఏం చేస్తాం? అరే అసలేం జరుగుతుంది ఇక్కడ? నేను తర్వాత చెప్తాను. పదండి. మాతో రారా మీరు? ఇది నమ్మకపోవచ్చు. ఇక్కడ పార్టీలు చేసుకుంటూ డాన్సులు చేస్తూ అందరూ ఇక్కడ ప్రపంచానికి సంబంధం లేనట్టున్నా అంతలో ఆ దుష్ట శక్తులు మా మీద పడి మాలో చాలా మందిని చంపేశాయి. మేము మాత్రం ఎలాగోలా తప్పించుకున్నాం. చివరికి మేము పడవ దగ్గరకు వచ్చేసరికి అది మాకు కనిపించలేదు. ఆ దుష్ట శక్తులు మమ్మల్ని వదలకుండా వెంటాడుతూనే ఉన్నాయి. మిగిలిన వాళ్ళలో కూడా చాలా మందిని చంపేశాయి. ఆఖరికి ఈ ఇంటికి వచ్చి తలదాచుకున్నాం. మిమ్మల్ని చూసి వాళ్లేనేమో అని భయపడ్డాం. అవును నిజమే. ఎవరు ఇలా చేసింది? ఎవరో మాకు తెలీదు. అవును, చూడటానికి మాత్రం మనుషుల్లా ఉన్నారు. కానీ వాళ్ళు చాలా విచిత్రంగా ప్రవర్తించారు. అప్పుడు మేము అందరం భయపడ్డాం. సాధారణంగా మనం ఇలాంటివి హర్రర్ మూవీస్ లోనే చూస్తూ ఉంటాం. ఏంటి? అవును నిజంగా హర్రర్ మూవీస్ లో కూడా ఇలాంటి సన్నివేశాలు మనం చూసుంటాం. అంత భయంకరంగా కిరాతకంగా వాళ్ళు మాలో కొంతమందిని చంపేశారు. నువ్వు చెప్పేది అసలు నమ్మబుద్ధి కావడం లేదు. ఈ భూతాల దిబ్బనేది ఓ కట్టుకథ ఉంటుంది. ఇది కథ కాదు, నిజం. మనం ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోతే మంచిది. లేకపోతే పోలీసులు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక చావాలి. బాగానే ఉంది. నీ పడవ ఎక్కడుంది? అదే ఆ బీచ్ ఉంటుంది. అక్కడికి వెళ్దాం. మనం ఇట్టుంచిట్టే ఆ పడవ దగ్గరికి వెళదాం. మేము రాలేం. మా ఫ్రెండ్స్ అందరూ ఆ రేవు దగ్గరే ఉన్నారు. వాళ్ళని వదిలిపెట్టి మేము రాలేం. బ్రతకాలనుకుంటే మనం అక్కడికి వెళ్లాల్సిందే. మేము వాళ్ళని వదిలిపెట్టి రావడం కుదరదు. సరే పదండి వెళ్దాం. అంటే నువ్వు ఆ అమ్మాయితో వచ్చావు అనమాట? అవును. నీకో విషయం చెప్పరా, నీ గర్ల్ ఫ్రెండ్ అంత నమ్మదగ్గ మనిషిలా లేదు. అసలు విషయం ఏంటంటే ఆ అమ్మాయి నిజంగా నా గర్ల్ ఫ్రెండ్ కాదు. ఇంతకీ నీ బాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు? అతను అమెరికాలో చాలా పేరున్న అండర్ గార్మెంట్ మోడల్. నువ్వు ఈ విషయం తెలుసుకోవాలి. ఓ కంగ్రాచులేషన్స్. చాలా సంతోషం. నీకేం కాలేదుగా సైమన్? ఏం కాలేదు. వాళ్ళెక్కడా? ఎక్కడున్నారు మీరంతా? ప్లీజ్ మీరు అలా అరవకండి. మా వాళ్ళంతా ఎక్కడో దాక్కుని ఉంటారు. సరదాగా మమ్మల్ని ఆట పట్టిస్తున్నారు. ఏంటి ఇలాంటి చోట జోకులు వేసుకుంటారా? భలే స్నేహితులు మీరంతా. పిచ్చోళ్ళ ఉన్నారే. అటు చూడండి, అక్కడేదో ఉంది. అది కదులుతుంది. ఇది పట్టుకో. ఓపెన్ చేసి చూద్దామా? అది ఇవ్వు. ఏమైందిరా నీకు? ఎందుకు అనవసరంగా దానిలో దిరావు? అదే నేను బాత్రూంలోకి వెళ్ళానా, లోపలికి వెళ్ళిన తర్వాత బయట నుంచి ఎవరో గడి పెట్టేశారు. బుద్ధి లేని వాళ్ళు. ఇదేంటి ఇక్కడ ఉంది? టెన్షన్ ఒకరా, అంతా అయోమయంగా ఉంది. నువ్వెవరు? తనేది? ఏమో మాకేం తెలుసు. తను ఇక్కడే ఉండాలి. వద్దు వద్దు వద్దు.
తను మీకెలా తెలుసు? తను మా స్నేహితురాలు. తనకేమైంది? తనకు అసలు ఏం జరిగిందో అర్థం కావడం లేదు. మోహన్ చూడటానికి చాలా భయం వేసింది. చూడలేకపోయాం. చాలా భయంకరంగా ఉంది. తనకేం జరుగుతుంది? కాసేపు మాట్లాడకండి. వైర్లెస్ ద్వారా నేను కొన్ని తెలుసుకుంటాను. మెగ్వర్స్ లైన్లోకి రండి. క్యాస్పర్ని మాట్లాడుతున్నాను. హలో, ఓవర్. వైర్లెస్ సరిగ్గా కనెక్ట్ అవడం లేదు. మీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? ఇంతకుముందే ప్రయత్నించాం, పనిచేయడం లేదు. అందుకే వాటిని పడేసాం. ఏం జరిగిందో నాకు తెలియడం లేదు. సరే, మిమ్మల్ని అందరినీ సురక్షితంగా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళడం నా బాధ్యత. అందరితో పాటు మేము కూడా ఆ బోట్లోనే ఇక్కడికి వచ్చాం. మేం కెప్టెన్ కిర్కుతో లాజరస్ బోట్ లో వచ్చాం. అతను ఎక్కడా? అతను ఆ బీచ్ దగ్గరే ఉన్నాడు. నన్ను అతని దగ్గరికి తీసుకెళ్ళండి. అతన్ని అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు అవసరం లేదు. ఇక్కడి నుంచి దూరంగా మిమ్మల్ని తీసుకెళ్ళడమే మీకు నాకు మంచిది. నాతో రండి, నేను అతను చూపిస్తాను. ఏవో శబ్దాలు వినపడుతున్నాయి. మనం జాగ్రత్తగా ఉండాలి. సింధియా చనిపోయిందంటే నమ్మలేకపోతున్నాను. ఎందుకలా ఏడుస్తున్నావు? నువ్వు భయపడకు. తెలుగు పలక సమర్పించు. తెలుగు పలక సమర్పించు. అసలు మనం ఈ భూతాల దిబ్బ నుంచి ఎలా బయటపడతాం? ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, పదండి త్వరగా. కదలండి, త్వరగా పదండి. రండి, త్వరగా. ఆగండి, వాళ్ళు అటే వస్తున్నారు. మన బోట్ ఏమైపోయింది? త్వరగా పదండి, మనందరం అటువైపు వెళ్ళి చూద్దాం. కార్క్, కార్క్, వెళ్ళొద్దు. సైమన్, వెళ్ళొద్దు. సైమన్, వెళ్ళొద్దు.
దయచేసి వెళ్ళొద్దు. వచ్చేయ్ వద్దు ప్లీజ్. సైమన్ ప్లీజ్. సైమన్ వచ్చేయ్. రూడీ, వెనక్కి చూడు. లిబర్టీ వద్దు. లిబర్టీ, నువ్వు నా గురి నుంచి తప్పించుకోవడం అసాధ్యం. రా 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 వచ్చి మెల్లగా వెళ్ళు వెళ్ళు. ప్లీజ్ రాస్కల్. చావరా సన్నసి చావు. నీ పంచుతానుండ్రా. సైమన్ 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 లిబర్టీ గుడ్డి. సైమన్ ధైర్యంగా ఉండు, నీకేం కాదు. ఏది నన్ను చూడండి. మీరు డాక్టరా? రూడీకి మెడిసిన్ తో టచ్ ఉంది. నేను మెడికల్ కాలేజ్ లో చదివాను. నీ చదువు ఇందుకన్నా ఉపయోగపడిందిలే. ఓ మై గాడ్. గుడ్డి నేను చూస్తాను. దెబ్బ తగిలిందా? ఆ, ఆ, అది లేవండి. ఇవ్వండి ఇవ్వండి. నేను పెట్రోల్ బోర్డు దగ్గరికి వెళ్తాను. వైర్లెస్ కనెక్ట్ అయితే బయట నుంచి హెల్ప్ తీసుకోవచ్చు. మమ్మల్ని అంతా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతే మేమంతా ఏం కావాలి? లేదు, నువ్వు కూడా నాతో వస్తున్నావు. నేనేం చేస్తాను? నువ్వు డాక్టర్వా? కాదు. మరి ట్రీట్మెంట్ చేసావుగా, అలాగే ఈ గన్ కూడా పట్టుకో. అది అలా ఉండాలి. మన బోటు సముద్రంలో ఉంది. మనం వైర్లెస్ లో కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిద్దాం. కమాన్ గ్రేగ్, నా పేరు గ్రేగ్. కమాన్ గ్రేగ్. అక్కడ కనిపించేవేంటి అసలు? ఏంటో నాకు తెలియదు గాని నాకింతకాలానికి అర్థమైంది ఈ దీవిని భూతాల దిబ్బని ఎందుకంటారో. మంటగా ఉంటుంది. కొంచెం వచ్చుకో. ఇక్కడ ఇలా జరగడానికి వాతావరణ పరిస్థితులే కారణమంటారా? లిబర్టీ చెప్పింది నిజమే. ఇక్కడ వాతావరణంలోనే ఏదో తేడా ఉంది. ఇది భూతాల దిబ్బ. దీన్ని దుష్ట శక్తులు పాలిస్తున్నాయి. మనం త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే వాటికి వశైపోతాం. ఆ తర్వాత మనం కూడా జీవశ్చవాలమైపోతాం. కెప్టెన్, మీరే ఎలాగైనా మమ్మల్ని అందరినీ ఇక్కడి నుంచి బయటపడేయాలి. అదంత తేలికైన విషయం కాదు. లేదంటే చనిపోవడం నయం. సరే, మీకు అసలు కథ చెప్పడం మంచిదనుకుంటాను. ఒకప్పుడు స్పెయిన్ లో ఒక పిచ్చి ఫాదర్ ఉండేవాడు. అతన్ని స్పెయిన్ నుంచి దేశ బహిష్కరణ చేశారు. ఇది జరిగి చాలా సంవత్సరాలైంది. అతని పేరు కెస్టిలో సెర్మినో.
నువ్వు నన్ను కలవాలన్నావంట. కాస్త దగ్గరగా రండి, మీ ముఖం కనిపించడం లేదు. భయపడుతున్నారా కెప్టెన్? స్పెయిన్ నుండి నన్ను ఎందుకు బహిష్కరించారో తెలుసా? నువ్వు దేవుణ్ణి ధిక్కరించావు కనుక. దేవుడు నీ కోసం ఏం చేశాడు? నాకేం చేశాడు? ఏమీ లేదు. దేవుడు ఎక్కడా లేడు, నేనే దేవుడు. మానవుడెప్పటికీ దేవుడు కాలేడు. కెప్టెన్ ని చంపినందుకు గాను స్పానిష్ ప్రభుత్వం అతని మీద కఠిన చర్య తీసుకుంది, ఉరిశిక్ష విధించింది. కానీ అతని ఆత్మను మాత్రం చంపలేకపోయారు. అతను ఈ దీవికొచ్చి ఇక్కడ వాళ్ళను బానిసలుగా చేసుకుని అందర్నీ చంపేశాడు. ఇంకో కథ కూడా ఉంది. వివరంగా చెప్పండి. అదేంటంటే చాలా మంది దొంగలు, స్మగ్లర్లు దాన్ని అడ్డు పెట్టుకుని ఇక్కడ బతుకుతూ ఉండేవారు. వాళ్ళంతా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? తెలీదు. తెలుసుకునే అవసరం కూడా నాకు లేదు. ఏంటో శబ్దం? నీకేమైనా వినిపించిందా? నువ్వు భయపడకు. మనం ఇంకిక్కడ ఉండకూడదు. ఇది నిజంగా భూతాల దెబ్బే. గ్రే క్యాస్పర్ తిరిగి వచ్చే వరకు మనం ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. మనం వెళ్ళాలంటే ఆ పడవ ఒకటే ఆధారం. అదేమో చాలా దూరంలో ఉంది. మనం వెళ్ళిపోవడం కుదరదు. వాళ్ళు వచ్చే వరకు మనం ఇక్కడే ఎక్కడైనా ఉండాలి. మనం ఆ ఇంట్లో దాక్కోవచ్చు కదా. అక్కడ మనకి రక్షణ దొరుకుతుంది. ఇది మంచి ఆలోచనే. వాళ్ళు ఇక్కడికి రాగానే మనం అక్కడికి వెళ్ళిపోదాం. ఒకవేళ వాళ్ళు తిరిగి రాకపోతే? ఖచ్చితంగా వస్తారు. ఒకవేళ రాకపోతే అప్పుడేం చేద్దామంటారు? మన దగ్గర తగిన ఆహారం గాని ఆయుధాలు గాని లేవు. ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి.
క్యూబన్ సిగార్సా? అందుకే క్యాస్పర్ నిన్ను వెంటాడుతుంది. నువ్వు స్మగుల్ చేసేది క్యూబన్ సిగార్స్ కదూ? మీరేమైనా అనుకోండి, నువ్వు ఇంకా స్మగ్లింగ్ చేయడం అనుకోలేదా కిరణ్? నేను స్మగ్లింగ్ చేస్తున్నట్టు మీరు నిరూపించగలరా? మరి ఇదంతా ఏంటి? ఈ బాక్స్ నాకు అక్కడ బీచ్ లో దొరికింది. నమ్మాలా? మీ ఇష్టం. సరే వదిలే, అంతకంటే పెద్ద సమస్యలు చాలా ఉన్నాయి. నా గస్తీ పడవని ఎవరో నాశనం చేశారు. ఎంతకీ గ్రేక్ సంగతి ఏమిటి? అతను ఏమైపోయాడు? అవును, అతనికేమీ జరగకూడదనుకుంటున్నాను. బతుకుంటే ఈ పటికల్లో వచ్చేవాడుగా. అలా జరుగుంటే నన్ను క్షమించండి. మనం వెంటనే పడవ దగ్గరికి వెళ్ళాలి. అతని కోసం వెతకాలి. ఒకవేళ అతను క్షేమంగా ఉండుంటేనో. అతను చనిపోయాడు. అతనిలాగా మీరు చావకూడదనుకుంటే ఆమె చెప్పినట్టు చేయండి. నీ దగ్గరున్న ఆయుధాల్లో మనకి ఉపయోగపడేవి ఏమైనా ఉన్నాయా? ఓకే, ముందు మీకు ఆయుధాలు చూపిస్తాను. ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం. నీకు దీన్ని ఉపయోగించడం పెద్ద కష్టం కాదనుకుంటాను. బాగుంది, కానీ ఇది చాలా ఖరీదైందే. మాస్బర్గ్ 500. ఒకేసారి 30 గుండ్లను రిలీజ్ చేయగలదు. అక్కర్లేదు, నా దగ్గర ఒక గన్ ఉంది, అది చాలు. ఏంటిది? ఇది తీసుకో. ఓ, మంచి నిర్ణయం. నువ్వు తెలివైన దానివే. మొత్తానికి మంచి ఆయుధమే తీసుకున్నావు. మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. ఆ దుష్ట శక్తి ఉన్న చోటుకు వెళ్దాం. అది ఆ పాడుపడిన ఇంటి దగ్గర ఉంది. అక్కడ చూసాం దాన్ని. అలా అయితే మరీ మంచిది. మనం అక్కడికే వెళ్లి వెతుకుదాం. అవి అక్కడికి వస్తాయంటారా? ఏం చెప్పగలం? బయట నుంచి సహకారం అందే వరకు మనం ఈ ఆయుధాలను అడ్డు పెట్టుకుని బయటపడటానికి ప్రయత్నిద్దాం. లోపలికి వెళ్ళకముందే వాళ్ళు మనల్ని చుట్టుముట్టేశారు. ఇదే మనకి మంచి అవకాశం. మనం లోపలికి వెళ్లకుండానే వాళ్ళని హతమార్చడానికి ప్రయత్నిద్దాం. అందులో సిద్ధం కండి. తెలుగు పలక సమర్పించు. తెలుగు పలక సమర్పించు.
ఇల్లు తాళం వేస్తుంది. తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళొచ్చు, కానీ అంతకంటే ముందుకు వెళ్ళాలి. పద. రారా నీచుడా, నీ చావు మూడింది. ఇందులో బుల్లెట్లు అయిపోయాయి. మన దగ్గర ఉన్న ఆయుధాలు అయిపోతున్నాయి. నా దగ్గర ఇది ఒక్కటే ఉంది. నాకు ఇప్పుడే కావాలి. నా దగ్గర కూడా బుల్లెట్లు అయిపోతున్నాయి. నీకేం కాలేదుగా? ఇక్కడ ఒక కిటికీ ఉంది, దానిలోంచి లోపలికి వెళ్దాం. రండి. షిట్. రారా రారా, నీ అర్థం చేశాను. క్యాస్పర్, క్యాస్పర్ ఇటు చూడు, నీకేం కాదు. క్యాస్పర్ నీకేం కాదు, ఇటు చూడు, కళ్ళు తెరిచి చూడు. క్యాస్పర్ నీకేం కాదు, క్యాస్పర్ నీకేం కాలేదు. టేబుల్ దగ్గర తీసుకెళ్తాం, పట్టుకోండి. ఇక్కడ పడుకోబెట్టండి. క్యాస్పర్ ఏవేంద్రుడి? ఆమె చనిపోయింది. సారీ. గాయం చాలా పెద్దది. అలాగే కట్టు, నెమ్మదిగా. కాస్త ఓర్చుకో, ఓకే?
వెలిగించు. సైమన్, నువ్వు ఒంటరిగా వదిలే. సైమన్, ఏం చేస్తున్నావు? ఆగు, నిన్ను ప్రశాంతంగా ఉండ నువ్వు. మనకు కూడా సింధియాలా చనిపోతావా? ఎందుకలా నిరాశపడతావు? మన జీవితాల్లో ఎందుకు ఇలా జరిగింది? ఇదంతా నా కర్మ. అసలు మన ఇక్కడికి వచ్చింది ఎందుకు? మనకిలా జరిగింది ఎందుకు? ఇదంతా విదాడిన నాటకం. ఇప్పుడు జరిగిన ప్రతి ఒక్కటి కేవలం నా కోసమే జరిగింది. ఇక నన్ను ఎవరు ప్రేమిస్తారు చెప్పు? అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నీ అందం చూసే నేను నిన్ను ప్రేమించాను అనుకుంటున్నావా? నీ మనసు చూసే నేను నిన్ను ప్రేమించాను. మనం బయటపడతామన్న నమ్మకం నీకుందా? భగవంతుడు తప్పకుండా మనకు సహకరిస్తాడు. ఇక్కడ ప్రశాంతంగా ఉంది. కానీ ఇక్కడ ఎంతసేపు ఉండగలం? ఏంటది? శవాలు. వాళ్ళని ఎక్కడికి లాకెళ్తున్నారు? ఆ శవాల్ని వాళ్ళు ఏం చేస్తారు? ఏమో తెలీదు. అడిగేది నిన్నే. అడుగుతుంటే మాట్లాడవేంటి? రూపీ, నీకేమైంది? ఎందుకలా విసిగిస్తున్నావు? నేనేమి చేయలేకపోతున్నాను. అది నీ తప్పు కాదుగా. నా తప్పే, ఖచ్చితంగా నా తప్పే. ఇక్కడ జరిగేదంతా నువ్వు చూస్తూనే ఉన్నావు. మనం ఎవరిని కాపాడలేకపోయాం. నీకెవరిని చనిపోనివ్వకూడదు. నువ్వు నాకు సహకరిస్తావు కదా? ఎలిక, నిన్ను కార్కోసారి రమ్మని చెప్పారు. ఎలా ఉంది కర్క్? ఈ టైంలో మందు కొడితే బాగుంటుంది. మన దగ్గర మందు కూడా అయిపోవచ్చింది. నేను వచ్చేటప్పుడే ఏదో కీడు జరుగుతుంది అనుకున్నాను. మరీ ఇంత దారుణంగా ఉంటుంది అనుకోలేదు. నాకు ఈ పుస్తకం దొరికింది. చాలా పాతదిలా ఉంది. మనకేమైనా ఉపయోగపడచ్చేమో. అవును, చూడండి, ఏదైనా ఉపయోగపడే విషయం తెలియచ్చు. కనీసం మనం దీనివల్లైనా బయటపడే మార్గం దొరికితే బాగుంటుంది. మన దగ్గర ఉన్న ఆయుధాలు అయిపోయాయి. నా గురించి నాకు బాధ లేదు. మీరంతా ఈ ప్రమాదంలో చిక్కుకున్నారనేదే నా బాధ. నువ్వేం బాధపడకు. మొత్తం ఇల్లంతా చూడండి. ఏవైనా విలువైన వస్తువులు దొరికితే వాటితో మీరు బయటపడండి. ఖచ్చితంగా బయటపడతారనే నమ్మకం నాకు లేదు. కానీ మీ ప్రయత్నం మీరు చేయాలిగా. ఇది ఓడలకు సంబంధించింది.
ఈ కాగితాల్లో రాసున్న దాని ప్రకారం కెస్టినో సెరోమి ఓ కెప్టెన్ ని చంపేశాడు. ఆ తర్వాత నౌకమి బీచ్ దగ్గర తగలబెట్టేశాడు. కాలయాపన చేయకుండా మనం ఇక్కడి నుంచి తొందరగా బయలుదేరటం మనకే మంచిది. తొందరగా వెళ్ళండి. ఇది నీ దగ్గర ఉంచుకో. ఇది చాలు నాకు. ఇది నాకు బాగా ఉపయోగపడుతుంది. కెప్టెన్ చెప్పినట్టు ఇల్లంతా గాలించి బయటపడే ప్రయత్నం చేద్దాం. వెళ్దాం పదండి. తెలుగు పలక సమర్పించు. తెలుగు పలక సమర్పించు. అసలు ఏమిటిదంతా? ఇదేమై ఉంటుంది? రూడీ, లోపల ఏదో ఉంది. ఏముంది? ఏమో. ఏమిటిదంతా? అలిషియా, చూడు, ఇదంతా చిత్రంగా ఉంది. వీళ్ళంతా మిగతా వాళ్ళ ఎందుకు ప్రాణాలతో లేరు? అదే తెలుసుకోవాలి. రోడీ, ఒకసారి ఇట్రా. రక్తం. ఏంటి రక్తమా? అవును, కానీ ఇది మానవ రక్తం కాదు. అసలు రహస్యం అంతా ఈ రక్తంలోనే ఉంది. నా జీవితం ఇంతవరకు ఇలాంటి రక్తాన్ని చూడలేదు. ఇది ఖచ్చితంగా తయారు చేయబడింది. దీని సృష్టికర్త చాలా మేధావి. కెప్టెన్! 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 శైలేష్, 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 కర్క్, నువ్వు దెయ్యమైపోయావా? నిన్ను ఇలా చూడడం నా వల్ల కాదు. కర్క్, ఎక్కడున్నావు? కర్క్, ఇక్కడేం చేస్తున్నావు? వాళ్ళు నిన్ను చంపేస్తారు. నేను ఆల్రెడీ సగం చచ్చే ఉన్నాను. అందరూ లోపలికి వచ్చేయండి.
లోపలికి రండి. తలపేసేయండి తలపేసేయండి తలుపేసేయండి. త్వరగా రూడీ, ఏంటి ఏంటది షిట్ ఇది గన్ పౌడర్ దీన్ని ఇప్పుడు ఎలా ఉపయోగించాలో నీకు తెలుసా? దీన్ని ఉపయోగించడానికి ఒకే ఒక పద్ధతి ఉంది. దీన్ని పేల్చాలి. ఎవరో ఒకరు ఇక్కడ ఉండే తీరాలి. నేను లాబొరేటరీలోకి వెళ్తాను. ఏమైనా దొరుకుతుందేమో. నేను నీతో పాటు వస్తాను. అందులో ఏదో ఉంది. ఏంటిది? వద్దు, కాల్చొద్దు. ఛ, మళ్ళీ వాటికి అనవసరంగా ప్రాణం పోసావు. ఇక్కడ కూడా ఉన్నారు. జాగ్రత్తగా రండి. అది లేవు. ఇదిగో, మన తొందరగా బయటపడదాం. త్వరగా వెళ్దాం. సైమన్, రూడీ, సైమన్, ఇక్కడ సొరంగం ఉంది. మీరందరూ సొరంగంలోకి వెళ్ళండి. సైమన్ వచ్చేయ్. సైమన్ మీరు వెళ్ళండి. ఛే. ఏంటి అసలు ఇదంతా? ఈ ఇంటికి స్వరంగ మార్గం ఇది. సైమన్ ఏడి? తను చనిపోయాడు. బహుశా ఈ స్వరంగ మార్గం సముద్రం వరకు ఉండొచ్చు. ఈ స్వరంగ మార్గం ద్వారానే వాళ్ళు సరుకులు చేరవేస్తున్నారు అనుకుంటారు. సరే వెళ్దాం పదండి. చూసావా? అసలు ఇప్పుడు జరిగింది నమ్మలేకపోతున్నాను. ఏదో శబ్దం వస్తుంది. వీళ్ళ నేను ఆపుతాను, మీరు వెళ్ళండి. వద్దు కర్మ, వచ్చేయ్. మీరు వెళ్ళిపోండి. కర్మ వచ్చేయ్. వద్దు.
ఇదంతా ఎవరో చేసిన ఏర్పాట్లా ఉంది. ఖచ్చితంగా అంతే. ఈ సవాల్తో వాళ్ళు ఏదో చేస్తున్నారు. అందుకే ఇదంతా. తెలుగు పలక సమర్పించు. తెలుగు పలక మనం మోసపోయాం. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఆగండి. అతన్ని టేబుల్ మీద పడుకోబెట్టండి. అతని శరీరంలోని అవయవాలు నాకు బాగున్నాయి. నువ్వు ఇన్ని కిరాతకాలు చేసేది నువ్వు చావు నుంచి తప్పించుకోవాలేగా. కానీ నువ్వు తప్పించుకోలేవురా. ఖచ్చితంగా చావక తప్పదు. నీకు చావనేది ఉండదు. ఈ రక్తం చాలా శక్తివంతమైనది. ఎంతకాలమైనా చెడిపోదు. సజీవంగానే మీ ఆత్మను ఉంచుతుంది. అద్భుతం. చివరకు నేను సాధించగలిగాను. ఇది పని చేస్తుంది. నాకెన్నటికీ చావలేదు. నన్నెవరూ చంపలేరు. నేను శాశ్వతంగానే బతుకుంటాను. నేను బతికే ఉన్నాను. నీ జన్మం చాలా అందంగా ఉంది. చాలా కాలం నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నాను. నాకు ఇష్టం లేదు. నీ ఇష్టంతో నాకేమాత్రం పని లేదు. ఇంకా వాళ్ళు నశించిపోయి ఉంటారంటావా రూడీ? వాళ్ళు బ్రతుకుండే అవకాశమే లేదు. ఇక మనం బయలుదేరదాం.
తెలుగు పలక సమర్పించు. తెలుగు పలక సమర్పించు. తెలుగు పలక సమర్పించు. తెలుగు పలక సమర్పించు. పరిమితిని గమనిస్తూ ఉండండి. జీ నేను కలిసి లోపలికి బయలుదేరి వెళ్తున్నాం. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే వెంటనే మాకు తెలియచేయండి. అర్థమైందా? ఓకే. ఎవరు మీరు? మీరెవరు? మిమ్మల్ని కాపాడడానికి వచ్చాం. ఓహో, థ్యాంక్స్. ఆమెకు ఎలా ఉంది? వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఇంతకీ నీ పేరేంటి? రూడాఫ్. ఇక్కడికి ఎందుకు వచ్చారు? సరదాగా వచ్చాం. I feel guilty because of what happened. It was a nightmare. So many dead. So many victims. And people that were my friends. And now we go home. Me and Alicia. Or whatever she is now. Whatever I've created. God ain't love a bitch. Is this the end?